భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. వాళ్ళు వదిలేటువంటి డ్రోన్స్ ఇప్పటి వరకు 400 పైగా కనిపిస్తున్నాయి. అలాగే మిసైల్స్ వదులుతున్నారు మన భారత భూభాగంలోకి. టార్గెట్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్స్, జనావాసాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. మరో పక్కన చూసుకుంటే మిసైల్స్తో పాటు యుద్ధ విమానాలు కూడా మన గగనతలంలోకి అవతల పక్కకు వచ్చాయి. వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంది S-400. అలాగే ఆకాష్ అని చెప్పేసి ఈ డిఫెన్స్ సిస్టమ్, ఇది మనం మేక్ ఇన్ ఇండియా భాగంలోగా, ఆత్మనిర్భర భాగంలోగా మనం ఇది తయారు చేసుకున్నాం. ఇవి ఈరోజు యుద్ధంలో ఒక గేమ్ చేంజర్. సో ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ముందు ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అలాగే మీరు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు ఈ యుద్ధం దీని గురించి చెప్పే ముందు ఒక ఆసక్తికర విషయం చెప్తాను. జనగా ఈ పాకిస్తాన్లో ఈ జిహాదీలు ఎవరైతే ఉంటారో, ఈ జిహాదీలు అంటే వీళ్ళు టెర్రరిస్టులు. వాళ్ళు జిహాదీలను పిలుచుకొని ఏం చేస్తారంటే, ఈ యుద్ధంలో కనుక మరణించినట్టయితే వాళ్ళు వీరమరణం పొందుతారు, స్వర్గానికి వెళ్తారు, అక్కడ స్వర్గ సుఖాలు పొందుతారు అని చెప్పి వీళ్ళు భావిస్తారు. అది ఎలాగా? ఒక మగవాడి చేతిలో వాళ్ళు మరణం పొందితే. కానీ వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఒక ఆడవాళ్ళ చేతిలో కనుక మరణం పొందితే వాళ్ళు స్వర్గం పొందరు. ఇది తెలుసుకున్నటువంటి చాణక్యనీతి అంటారు కదా. ఆ చాణక్యనీతి ప్రకారం ఆడవాళ్లే ముందంజలో ఉన్నారు. అనేక రకాల సిస్టమ్స్ ఉపయోగిస్తున్నారు, డ్రోన్ను ఉపయోగిస్తున్నారు. ఆడవాళ్ళు ముందుండి నడిపించే పరిస్థితి ఈరోజు భారతదేశంలో కూడా ఎంతో ఎదిగింది. సోఫియా ఖురేషి ఈవిడ స్టేట్మెంట్స్ చూసినప్పుడు మన భారతదేశం ఎంత పురోగతి సాధించింది అని చెప్పి మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అక్కడ జిహాదీలు అనేబడేటువంటి ఈ టెర్రరిస్టులు ఇప్పుడు వాళ్ళ ఆలోచనలో పడ్డారు. మనం స్వర్గానికి వెళ్తామా, నరకానికి వెళ్తాం, ఇప్పుడు వాళ్ళే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ శాస్త్రం ప్రకారమే నేను చెప్పినట్టు ఆడవాళ్ళ చేతిలో కనుక మరణం పొందితే వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు. చేసిన పాపాల ప్రకారం కూడా వెళ్ళని పోరనుకోండి, అది వెంటాడుతూనే ఉంటాయి, అది వేరే విషయం. సరే, ఇంకా మన యుద్ధరంగంలో కనుక వచ్చేస్తే పాకిస్తాన్కి అయితే బుద్ధి రావట్లేదు, బుద్ధి రాదు కూడా. అది అసలు యాక్చువల్గా మన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద మనం దాడి చేసేసి చెప్పాం. ఆపరేషన్ సింధూర్ ఇంతటితో మనం కంప్లీట్ చేసాం, ఇంకా మేము ఎస్కలేషన్ చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పినా కూడా వాళ్ళు దాడులకి తెగబడుతున్నారు. కారణం ఏంటంటే ఇంటర్నల్గా సివిల్ వార్ అనేది అక్కడ కనిపిస్తుంది పాకిస్తాన్లో. అక్కడ ప్రజలంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. ఏంటి గవర్నమెంట్, ఏంటి మిలిటరీ, మాకు తిండి లేదు, బట్టలు లేవు, తిండి లేకపోతే పర్వాలేదు, మెడిసిన్స్ లేవు, ఏమీ లేవు. సో మమ్మల్ని ఇంత హీనంగా బతుకుతున్నాం మేము, మా స్థితి ఎంతో చూడకుండా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక సివిల్ వారు ఖచ్చితంగా వస్తుంది. అయితే అసలు ఇదంతా కారణం ఏంటంటే మిలిటరీ పరిపాలన, అలాగే అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేకపోవటం. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేపట్టారు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే భారతదేశం ఏదో ఒక స్ట్రైక్ చేస్తుంది, అది కూడా చిన్న స్ట్రైకు, ఏ సర్జికల్ స్ట్రైక్ లాంటిదో చేస్తుంది, దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు, అక్కడ ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు, అంతా కూడా మళ్ళీ ఎటువంటి మాటలు మాట్లాడకుండా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు అన్న ఊహాగానంతోనే ఈ పెహల్గాం దాడి అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. అది రకరకాల మరుపులు తిరిగి చివరికి వాళ్ళ పేరుకే చుట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రజలు అక్కడ ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి యుద్ధం చేయాలి. ఇష్టం లేకపోయినా యుద్ధం చేయాలి, కష్టమైన యుద్ధం చేయాలి. యుద్ధం చేయలేకపోతే శ్రీలంకలో లాగా ప్రజలంతా తిరగబడి వాళ్ళ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఏదో రకంగా బూచి చూపిద్దామని చెప్పి వాళ్ళు మన యాక్చువల్గా ఎంతో సమయంతో పాటిస్తున్నాం. మనం టార్గెట్స్ అన్ని కూడా టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద చేసాం. కానీ వాళ్ళు ఏం చేశారు, యుద్ధంలో సివిలియన్స్ని టార్గెట్గా పెట్టుకొని బార్డర్స్లో మోటార్స్తో చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అలాగే డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు, అలాగే తుపాకులతో కూడా పేలుస్తున్నారు. చాలామంది సివిలియన్సే మన దగ్గర చాలామంది పోయారనమాట, ఎక్స్పైర్ అయిపోయారు. అది చాలా దారుణమైన విషయం, సిగ్గైనటువంటి విషయం. అయితే పాకిస్తాన్కి ఇది పెట్టదు కదా, అదేంటంటే ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదిగో మేము ఇలా చేస్తున్నాం, మేము కూడా బ్రహ్మాండంగా దాడులు చేస్తున్నాం చూపించుకోవడానికి మనల్ని చూపించడం జరుగుతుంది. మరో పక్కన ఏంటంటే మన సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో
అది ఎప్పుడు కూడా ఊహించినంత అద్భుతంగా పనిచేస్తుంది. మనం చెప్పినట్టు S-400 మనం రష్యా నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. 2018లో S-400 మనం చాలా ఖర్చు పెట్టి తీసుకున్నాం రష్యా నుంచి. ఆ రోజు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ఈ S-400 తీసుకోవద్దు, తీసుకుంటే మీ మీద రెస్ట్రిక్షన్స్ పెడతామని చెప్పేసి బెదిరింపులు కూడా దిగింది. కానీ మనం దేనికి లెక్క చేయలేదు. రష్యా మనకి ఆప్తమిత్రుడు, మనకి ఎప్పటి నుంచో చిరకాలంగా ఉన్నటువంటి స్నేహితుడు ఆయన ఆ కంట్రీ. దాంతో అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అక్కడ రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అమెరికా ఒకటే అబ్జెక్ట్ చేయడం కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అతను కూడా అబ్జెక్ట్ చేశారు, ఇంత డబ్బులు పెట్టి ఇంపోర్ట్ చేసుకోవడం ఇది కరెక్టేనా అని చెప్పేసి. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది దీని మీద విమర్శలు చేశారు. కానీ మోడీ ముందు చూపుతో ఎప్పుడైతే S-400 తీసుకున్నారో ఈరోజు మనకి సుదర్శన్ చక్రంలా ఇదే అడ్డుపడింది. చాలా కాదు, మొత్తం అసలు ఏది వచ్చినా కూడా దాని విధ్వంసక చర్యలతో తన అద్భుతమైన టెక్నాలజీతో ముందుకెళ్ళింది. ఇది ఒక సుదర్శన చక్రంలాగే మనం కాపాడుతుంది. మరో పక్కన కనుక మనం చూసుకుంటే ఆకాష్, ఇది కూడా సెల్ఫ్ డిఫెన్సివ్ సిస్టమ్. ఈ సెల్ఫ్ డిఫెన్సివ్ సిస్టమ్ మనం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 20 కిలోమీటర్స్ నుంచి 40 కిలోమీటర్స్ రేంజ్ పైన ఏది వచ్చినా కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని విధ్వంసంగా రీతిలో గాల్లోనే పేల్చేస్తుంది. సో ఆకాష్ అనేది మనం తయారు చేసుకున్నాం, మన టెక్నాలజీతో తయారు చేసుకున్నాం. ఈరోజు మన టెక్నాలజీ మనకు ఉపయోగపడింది, దాన్ని ఉపయోగించుకున్నాం. అలాగే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీని కూడా మనం అద్భుత రీతిలో వాడుకున్నాం. ఎందుకంటే స్కిల్ మన చేతుల్లో ఉంది, ఆ స్కిల్ని మనం అద్భుత రీతిలో వాడుకున్నాం. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ కూడా బ్రహ్మాండం అంటే ఆయుధాలు వచ్చాయి. F-16 ఇది అమెరికన్ అద్భుతమైన విమానం. మరి దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకోగలిగారా? వాళ్ళకి ఆ టెక్నాలజీని ఉపయోగించుకునే స్థాయే వాళ్ళకి లేదు. తర్వాత దాన్ని అమెరికా గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది, మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఉపయోగించమని మాత్రమే ఇచ్చింది. కానీ అదేం చేసింది, భారతదేశం పైన వదిలింది. దాంతో గాల్లోనే దాన్ని పేల్ చేసాం. అయితే అది ఎవరు కూడా చెప్పట్లేదు అనుకోండి విషయం, ఎందుకంటే అమెరికా కూడా అక్కడ బాధపడుతుందనే ఉద్దేశంతో మనం చెప్పట్లేదు. ఓ పక్కన చూసుకుంటే GF-17 థండర్, ఇది కూడా అత్యాధునికమైన ఆయుధంగా చైనా ప్రకటించుకుంది. ఆ విమానం తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకొని దాని మీద కూడా మన మీద ప్రయోగం చేశారు. దాన్ని కూడా మనం గాల్లోనే పేల్చేశారు. 2 విమానాలు ఇప్పటికి పేల్చినట్టు తెలుస్తోంది. సో చైనా టెక్నాలజీ కూడా వాళ్ళు ఉపయోగించుకున్న రీతిలో ఉన్నారా, లేకపోతే అసలు చైనా టెక్నాలజీ అసలు ఏమీ గొప్పగా లేదా, ఇది రెండు కూడా క్వశ్చన్ మార్క్సే. సో వీటన్నిటినీ మనం స్వయంగా సమర్థవంతంగా ఎదుర్కోగలిగి ఈరోజు మనం ముందుకొని చొచ్చుకొని వెళ్ళగలుగుతున్నాం. అయితే ఇప్పుడు అత్యవసర క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. అత్యవసర క్యాబినెట్ మీటింగ్లో యాక్చువల్గా మనం ఎటువంటి స్టెప్ వేయకపోతున్నాం, ఇది రాబోయే 24 గంటల్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం మనం ముందుకు వెళ్దామా అనేటువంటి ఒక రీతి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఇది పాక్ ఆక్యుపైడ్ POK అంటారు, మనం జమ్మూ కాశ్మీర్ అని కూడా అంటున్నాం. ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు కూడా పాకిస్తాన్ అంటే విరక్తి చెందారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు, ఆ ట్రైనింగ్ క్యాంప్స్, తర్వాత వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, ప్రజలకి మౌలికమైన వసతులు లేకపోవటం, ఇవన్నీ కూడా ప్రజల్లో అసలు పాకిస్తాన్ అంటే ఏహభావాన్ని పెంచింది. అసలు మేము ఇంత దుర్భర జీవితాన్ని గడపడానికి కారణం పాకిస్తానే అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అయితే భారత్ ఇప్పుడు సమర్థవంతంగా నిలబడటంతో వాళ్ళ వాయిస్ కూడా రేపు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మమ్మల్ని భారతదేశంలో కలిపేయండి అని చెప్పేటువంటి అనే స్థాయి కూడా వస్తుంది. ఆ స్థాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం కలిపేసుకుంటాం. ఎందుకంటే మనం బలవంతంగా వెళ్ళి అక్కడ ఉండి ప్రజలతో ఓకే అనిపించుకోవడం కన్నా వాళ్ళే మమ్మల్ని కలిపేసుకోండి అని చెప్పేసి ఎప్పుడైతే అంటారో మనకి మార్గం సుగమవుతుంది. అదే జరగబోతుంది కూడా. ఒక పక్క బెలూచిస్తాన్, బెలూచి లిబరేషన్ ఫైటర్స్, వీళ్ళు కనుక చూసుకుంటే ఈరోజు స్వతంత్రం, ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. అంటే ఆ రోజు 1971 వార్లో మనం భీకర యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ 2 కింద డివైడ్ అయిపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని చెప్పి 2గా డివైడ్ అయింది. కానీ ఈ రోజు కనుక చూస్తే బెలూచిస్తాన్ కూడా ఆల్మోస్ట్ 2గా డివైడ్ అయిపోయింది పాకిస్తాన్. ఓ పక్కన చూసుకుంటే పాకిస్తాన్ అంటే పంజాబ్, ఆ ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అసలు వాళ్ళ నిరసన చెప్పడానికి బయటకు కూడా వస్తుంటే అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎవరు బయటికి రాకుండా, ఎటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకమైన స్లోగన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పెట్టారు. అయినా ప్రజలు ఆగేటువంటి పరిస్థితిలో లేరు. ఓ పక్కన కనుక చూసుకుంటే
సింధు సింధు ప్రొవిన్స్ లో కూడా ఆ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, గవర్నమెంట్ మీద వ్యతిరేకంతో ఉన్నారు. అక్కడ కూడా తిరుగుబాటు జరిగేటువంటి సివిల్ వారు జరిగేటువంటి సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరొక పక్కన చూసుకుంటే నేను చెప్పాను కదా, బెలూచిస్తాన్ కూడా తీవ్రమైన ప్రతిఘటన చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ దాంట్లోకి ఎంటర్ అవుతుంటే ఒక ట్రక్ను కూడా పిలిచేశారు. ఆ ట్రక్లో 12 మంది పాకిస్తాన్ జవాన్స్ కూడా మరణించారు. దాంతో అసలు బెలూచిస్తాన్ వైపు వెళ్ళటానికి వాళ్ళకి భయం కలిగేటువంటి రీతిలో పాకిస్తాన్ వాళ్ళు నిండిపోతున్నారు. మన దాడులు కూడా చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి వదిలేసి పారిపోతున్నారు. ఎక్కడైతే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ను కూడా వదిలేసి పారిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే నక్క చిత్తులు ప్రదర్శిస్తోంది. ఏదో మనల్ని ఇబ్బంది పెట్టాలంటే ఒక టార్గెట్తో ముందుకెళ్తుంది. దానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ఒక భయంకరమైన వ్యూహం. అదేంటంటే మన పంజాబ్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ని పేల్చేయడానికి ప్రయత్నం వాళ్ళు విఫలయత్నం చేశారు. ఒక మిసైల్ కూడా వస్తూ ఉండటంతో మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాని గాల్లోనే పేల్చేసింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి సిక్కుల్ని డివైడ్ చేయడానికో లేకపోతే ఉధృతిని లేపడానికో ఈ టెంపుల్స్ని టార్గెట్గా పెట్టుకున్న దానికి ఉదాహరణ ఏంటంటే ఖలిస్తాన్. ఇది కెనడాలో ఆపరేట్ చేయబడుతుంది. ఆ కెనడా నుంచి ఒక 24 గంటల ముందే ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే ఇండియాని గోల్డెన్ టెంపుల్ని పేల్చబోతోందని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ వాళ్ళు ఎలా పెట్టగలిగారు, ఎలా తెలిసింది, ఎందుకని ఊహించారు అనుకునే లోపలే పాకిస్తాన్ దుచ్చరికి పాల్పడింది. అంటే పాకిస్తాన్ అక్కడ ఖలిస్తాన్ అని చెప్పేటువంటి అక్కడ టెర్రరిస్ట్ ఒకటే అలాంటి అభిప్రాయం ఈరోజు కలిగింది. వాళ్ళు బేసికల్గా ఏంటంటే విద్వేషాలు చెలరేకు కొట్టడానికి ఈ వ్యూహాన్ని పడుతున్నారు. వ్యూహాన్ని కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది, ప్రజలకి చూపిస్తోంది, వీడియోల సాక్ష్యంగా దేశానికి చూపిస్తోంది, ఒక పక్క ప్రపంచానికి కూడా చూపిస్తోంది. అయితే ఇక్కడ భారత్ చాలా ధీటైనటువంటి సమాధానం ఇస్తుండటంతో అమెరికా విషయానికి వచ్చేప్పటికి అమెరికాకి చెప్పేసింది భారత్, మీకు పాకిస్తాన్ కావాలా ఇండియా కావాలా ఏదో ఒకటి తేల్చుకోమని చెప్పడంతో మరి అమెరికా కూడా బెదిరిపోయింది, పాకిస్తాన్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. సో మన పక్షానే ఉంటామని చెప్పేసింది. మరో పక్కన కనుక చూసుకుంటే మన ఐపీఎల్ మ్యాచెస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఇండియాలో. దానికి పోటీగా పాకిస్తాన్ కూడా ఏం చేసిందంటే క్రికెట్ లీగ్ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేసింది. ఆ క్రికెట్ లీగ్ వచ్చేప్పటికి ధర్మశాల స్టేడియం మీకు తెలుసు, ఈ దాడులతో దద్దరిల్లిపోయినటువంటి ప్రాంతంలో అక్కడ క్రికెట్ ఆడుతున్న వాళ్ళంతా కూడా భయపడి ఆ స్టేడియం నుంచి బయటకు వచ్చేసారు. దాంతో అక్కడ ఇంకా క్రికెట్ ఆడలేనటువంటి పరిస్థితి. మరి ఏం చేయాలి? దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే సౌదీ అరేబియాకి వెళ్ళారు. సౌదీ అరేబియాలో ఆడుకోవడానికి పర్మిషన్ అడిగారు, కానీ సౌదీ అరేబియా కూడా నో అని చెప్పేసింది. దాంతో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఇంకా ముస్లిం దేశాలు ఏవి కూడా తమకి సపోర్ట్ చేయవు. ఎందుకంటే సౌదీ అరేబియా నో అనేటప్పటికీ వాళ్ళ కళ్ళు బయలుకమ్మాయి. అంటే వాళ్ళ ఒక విధానం కనుక చూసుకుంటే ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు, ఒక పక్కనేమో బెలూచిస్తాన్లో తిరుగుబాట్లు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయాయి. మరోపక్క చైనా కనుక చూసుకుంటే చైనా ఎప్పుడెప్పుడుగా ముందుకు వస్తుంది, తమకు సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి అనుకున్న చైనా కూడా ఇప్పుడు గోడ మీద పిల్లిలాగే ఉండిపోయింది, అది వచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు. అలాగే ఖండన కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఏమీ చేయట్లేదు. మరోపక్క కనుక చూసుకుంటే టర్కీ మాత్రం ఒక సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ని పంపించడం జరిగింది. అందులోంచి అనేక రకాలైనటువంటి డ్రోన్స్, అలాగే మోటార్స్, అలాగే రైఫిల్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. వీటిని కూడా భారత ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అవి ఏ రకమైన డ్రోన్లు ఉపయోగిస్తుంది, టర్కీ నుంచి వచ్చిన టెక్నాలజీ ఎలాంటిది, వాటిని ఏ విధంగా మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలని కూడా ప్రణాళికలు చేయటం మొదలుపెట్టింది. అయితే అసలు యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, ఇది అందరి మెదడులో వెళ్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇది మొట్టమొదట సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి అనుకున్న భారతదేశం, అటు మొత్తం ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ తెంపరితనం, అది సిగ్గుమాలిన చర్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇది యుద్ధంగా మారింది. ఈ యుద్ధం ఈ తారాస్థాయికి ఎలా వెళ్ళబోతుంది, భీకరమైన స్థితికి ఎలా వెళ్ళబోతుంది అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. యుద్ధం ఇది 5 రోజులు ఉంటుందా, 10 రోజులు ఉంటుందా, నెల తరబడి ఉంటుందా, ఇది చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు యుద్ధం కనుక చూసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ ఈ యుద్ధం చూసుకోండి, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం చాలా కాలం జరిగింది. కాకపోతే అక్కడ ఒక వేరియేషన్ ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు.
కాబట్టి ఆ యుద్ధం ఎంత జరిగినా కూడా ప్రపంచం పెద్ద దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్ వెంటనే వాడదు. కాబట్టి అక్కడ అందరూ కూడా ఏమి ఆ విషయాన్ని పెద్ద గుప్తంగానే ఉంచుకున్నారు. మరొక పక్క చూసుకుంటే రష్యా కూడా చాలా అసలు మినిమం స్టేజ్లో అయిపోతుంది యుద్ధం ఉక్రెయిన్ మీద అని చెప్పి అనుకుని స్టార్ట్ అయింది. ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయింది, 4వ సంవత్సరం కూడా రన్ అవుతుంది. ఇప్పటికీ కూడా యుద్ధం అవ్వలేదు. ఇప్పటికీ కూడా డ్రోన్స్ ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. కాబట్టి అక్కడ కూడా ప్రపంచ ప్రజలు ఏంటంటే న్యూక్లియర్ వార్ జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి దాన్ని కూడా ఆ తీవ్రతని మినిమైజ్ చేసుకొని ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఇండియా పాకిస్తాన్ రెండు కనుక చూసుకుంటే న్యూక్లియర్ వెపన్స్ ఇద్దరి దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పేటువంటి అంచనాల ప్రకారం వాళ్ళ దగ్గర ఒక 170 న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మన దగ్గర కూడా ఒక 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అయితే మన భారతదేశం కూడా ఒక ఎప్పుడు స్టాండ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ యూజ్ చేయం న్యూక్లియర్ వెపన్స్ అనేది. అవతల వాళ్ళు యూజ్ చేస్తేనే మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ పాకిస్తాన్కి వచ్చేటప్పటికి పాకిస్తాన్ అనేది అక్కడ మిలిటరీ వేరు, టెర్రరిస్టులు వేరు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అక్కడ మిలిటరీను టెర్రరిస్టులు అందరూ ఒకటే. కాకపోతే వీళ్ళు మిలిటరీ వాళ్ళు మిలిటరీ డ్రెస్ వేసుకుంటారు, టెర్రరిస్ట్ వాళ్ళు వాళ్ళ డ్రెస్ వేసుకుంటారు అంతే. ఎందుకంటే ఈరోజు మనం 9 చోట్ల మనం టెర్రరిస్ట్ దాడులు జరిగినప్పుడు అక్కడ చనిపోయినటువంటి టెర్రరిస్టులకు అంత్యక్రియలు కూడా ఈ ఆర్మీ వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అక్కడ టెర్రరిస్టులు తర్వాత మిలిటరీ ఒకటే అని. ఒకవేళ మిలిటరీ కనుక నిస్తేజంగా ఉండిపోయి ఈ న్యూక్లియర్ వెపన్స్ టెర్రరిస్ట్ చేతులకు వెళ్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? కాబట్టి మినిమం కామన్ సెన్స్ లేనటువంటి ఈ పాకిస్తాన్ ఒక పిచ్చివాడి చేతిలో రాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు కూడా పిచ్చివాడి చేతిలో ఇవి ఎలా మారుతాయి, ఎలాగెళ్తాయి అని ప్రపంచం భయపడుతోంది. అయితే అంత భయపడే స్థితి కూడా ఏమీ లేదు. వాటిని ధీటుగా ఎదుర్కొనేటువంటి స్థితిలో భారతదేశం ఉంది. అలాగే ప్రపంచ దేశాలు కూడా ఊరికే చూస్తూ కూర్చోవు. ఇప్పటికే పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్లు అన్ని దేశాలు కూడా ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు కనుక వాళ్ళకి ఈ డబ్బులు కనుక చూసుకుంటే చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నది $10 బిలియన్ మాత్రమే. ఇది కేవలం యుద్ధం చేయడానికి ఒక 5 రోజులు మాత్రమే వస్తుంది. ఒక పక్కన ఈ IMF నుంచి వాళ్ళకి లోన్స్ రావు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు అసలు పాకిస్తాన్ ఉంటుందా లేదా తెలియని పరిస్థితి. ఎందుకంటే అన్ని ముక్కలు చెగలుగా అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అస్తిత్వం లేనటువంటి పాకిస్తాన్కి ఇంకా ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి రానున్నటువంటి ఈ 10 రోజులు ఫైనాన్షియల్గా వాటికి తీవ్రతరం, అంటే వాళ్ళకి తినడానికి ప్రజలకి నేను చెప్పాను కదా తిండి లేదు, చివరికి వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవడానికి ఇన్సులిన్ లేదు, డిస్ప్లిన్ లేదు, పారాసిటమాల్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అక్కడ ప్రజల్ని పార్లమెంట్లో కూడా వాళ్ళు అడుగుతున్నారు ప్రధానమంత్రి ఎక్కడ అని చెప్పి. అక్కడ చూసుకుంటే ఆర్మీ చీఫ్ కనిపించట్లా మునీర్. అసలు బంకల్లో దాక్కున్నాడా లేకపోతే ఎక్కడికైనా పారిపోయాడో కూడా తెలియటువంటి పరిస్థితి. కొంతమంది చెప్పడం ఏంటంటే అక్కడ పాక్ ప్రధానమంత్రి ఇలాగే ఈ మునీర్ కూడా మారువేషాల్లో తిరుగుతున్నానని ఒక ప్రచారం జరుగుతుంది. లేదు మునీర్ అయితే పారిపోయాడని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే అతను అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. కొంతమంది అసలు ఈ ఆర్మీ చీఫ్ అసలు పనికిరాడు, అతను మారుస్తారు, ఇంకో కొత్త అతను వస్తారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ప్రజలందరూ కూడా పాక్ ప్రజలు అక్కడ గవర్నమెంట్ని నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొంటున్నాడు. ప్రజలకి నమ్మకం పోయింది. పాకిస్తాన్ అనేది అక్కడ గవర్నమెంట్ అయినా లేకపోతే మిలిటరీ అయినా తమని రక్షించలేదు, తమని అనవసరంగా యుద్ధంలోకి నెట్టారు, తమని బలిపశువు చేశారని చెప్పి వాళ్ళు రోధిస్తున్నారు. ఇది ఎక్కువ కాలం పట్టదు. ఆ సివిల్ బాధ కనుక వచ్చినట్టయితే భగవంతుడు కూడా పాకిస్తాన్ని కాపాడేటువంటి పరిస్థితి. కాపాడేది ఒకటే ఒక భారత్ మాత్రమే. ఖచ్చితంగా ఆ సివిలియన్స్ వాళ్ళ బాధల్ని మరి అర్థం చేసుకుంది కాబట్టి మనం సివిలియన్స్ మీద టార్గెట్ పెట్టలేదు. పెట్టుంటే ఈ పాటికి ఎంతోమంది సివిలియన్స్ పోయి ఉండేవారు. భారత్కి మానవతా దృక్పథం ఉంది కాబట్టి అలాంటి దృష్టి పెట్టలేదు. కాబట్టి అక్కడ ప్రజలే వచ్చి అడుగుతారు మమ్మల్ని రక్షించండి అని చెప్పి అడిగే పరిస్థితి వస్తుంది. ఆ ప్రాంతాలని మన ఇండియాలో కలిసేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకనాటి అఖండ భారత్, మనకి ఇండిపెండెన్స్ రాకముందు అఖండ భారత్ ఎలా ఉందో అలాంటి అఖండ భారత్ మళ్ళీ వస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మోడీ దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజంగా భారత ప్రభుత్వం ఈరోజు చేసినటువంటి చర్యలు, ఓ పక్కన మీటింగ్స్ పెడుతున్నారు. పాత సైనికాధికారులు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా
ప్రధానమంత్రి మోడీజీ ఇది పిలిచి వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు ఎటువంటి వ్యూహాలు అవలంబించాలని చెప్పి. అలాగే మన భారతదేశంలో ఇప్పుడు ఏవియేషన్ సంబంధించి 28 ఎయిర్పోర్ట్స్లో ఈ మే 15 వరకు కూడా ఈ ఫ్లైట్స్ రాకపోకలను నిషేధించడం జరిగింది. అలాగే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని చెప్పి కూడా సూచించడం జరుగుతుంది. ఓ పక్కనగా చూసుకుంటే మన భారతదేశంలో ఆహార ధాన్యాల పరిస్థితిని కూడా సమీక్షించడం జరిగింది. అలాగే హెల్త్ పరంగా కూడా ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఇంకా మనకు ఉన్నాయి, ఎటువంటి కావాలో కూడా ఒక పరిశీలన చేయడం జరుగుతుంది. భారత్ కథనంలోకి ముందుకెడుతోంది, అద్భుత విజయం సాధించే దిశగానే పయనిస్తోంది. భారత ప్రధాని మోడీజీ ఆయన చేస్తున్నటువంటి చర్యలు భారత ప్రజలకు నిజంగా ఒక సుదర్శన చక్రమే అనుకోవచ్చు. అద్భుత రీతిలో విజయం సాధించే రోజు చాలా దగ్గరలోనే ఉందని చెప్పి ప్రతి భారతీయుడుగా గర్వపడుతున్నాడు. నేను కూడా గర్వపడుతున్నాను. జై భారత మాత. నమస్కారం.